యేసు ప్రభువు వారి చూపులు కన్నులు చాలా గొప్పవండి. ఎంత పరిశుద్ధమైనవంటే, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అందరూ వ్యభిచారి వ్యభిచారి అంటున్నారు, అందరూ ఈమె మరణపాత్రురాలు అంటున్నారు, అక్కడున్న మతోన్మాదులందరూ ఆమెను చంపేయాలంటున్నారు. కానీ యేసయ్య ఒక్కరే ఆమెను కాపాడి మరణాపాయ నుండి తప్పించి అమ్మా అని పిలిచారు. ఒక వ్యభిచారిలో కూడా అమ్మను చూసిన కన్నులండి యేసయ్యవి. ఎంత గొప్ప చూపులైనవి, అంత పరిశుద్ధమైన చూపై. ఒక వ్యభిచారిలో కూడా అమ్మను చూచి అమ్మా అని పిలిచిన కన్నులైనవి. మరొకసారి ఇలా పాపం చేయకని ఒక అవకాశం ఇచ్చి ఆమె జీవితాన్ని కాపాడారు ప్రభు. బుద్ధుల్ని కనిపెడతాడు దేవుడు. కక్కుర్తి బుద్ధిని కనిపెడతాడు, వంచన బుద్ధిని కనిపెడతాడు. అవతలోని నాశనం చేయాలనే ఆలోచనతో మాట్లాడుతున్నావా, ఎట్లా మాట్లాడుతున్నావు అనేది కనిపెడతాడు. అయితే ఒక్కటి, ఎదుటోడిని పతనం చేయటానికి గుంటలు తవ్వే మాటలు మనం మాట్లాడుతూ పైకి భక్తుల్లాగా షో చేస్తా లోపల గుంట తవ్వే వ్యవహారాలు చేస్తా ఉంటే ఎవడు దవ్వుకున్న దానిలో వాడేబడేటట్టు చేస్తాడు. దేవుడు దుష్టుణ్ణి శిక్షించడానికి వస్తే నిజంగా దుష్టత్వం పోతుందా? పాపం చేసినోడిని చంపుకుంటా, పాపం చేసినోడిని చంపుకుంటా, పాపం చేసినోడిని చంపుకుంటా వెళ్ళాడు అనుకోండి, ఆయన దేవుడు అవడు. యేసు ప్రభు ఒక్కడే నేను చంపడానికి రాలేదని చెప్పాడు, నేను రక్షించుటకు వచ్చాను, నేను ఈ లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదన్నాడు, లోకాన్ని రక్షించడానికి వచ్చాను. పాపము నుంచి, బలహీనత నుంచి, నరకం నుంచి, పాప శిక్ష నుంచి రక్షించడానికి వచ్చానని చెప్పుకున్నాడు. అందరూ చంపడానికి వస్తే ఈయన మన స్థానంలో చావడానికి వచ్చాడు.